మనమందరం ఈరోజు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేస్తే 2 రోజుల్లో డోర్ స్టెప్కి వస్తుంది. కానీ ఈ కన్వీనియన్స్ వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. అదే ఫ్లిప్కార్ట్ స్టోరీ. 2007లో సచిన్ అండ్ బిన్నీ బెన్సల్ అనే ఇద్దరు బెంగళూరులో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఈ డ్రీమ్ మొదలుపెట్టారు. అది ఒక ఆన్లైన్ బుక్ స్టోర్ మాత్రమే. ఆ సమయానికి ఆన్లైన్లో బుక్స్ ఆర్డర్ చేయాలనే కల్చర్ లేదు. కానీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ చేస్తే బిజినెస్ గ్రో అవుతుంది అని. వాళ్ళు బుక్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత పర్సనల్లీ సప్లై చేస్తూ కస్టమర్కి ట్రస్ట్ కలిగించారు. ఆ డెడికేషన్ వల్ల ఫ్లిప్కార్ట్ పేరు స్లోలీ స్ప్రెడ్ అయింది. ఫ్లిప్కార్ట్ చిన్నగా మొదలైన విజన్ మాత్రం పెద్దది. బుక్స్ మాత్రమే కాదు, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫర్నిచర్, గ్రాసరీస్ వరకు ఎక్స్పాండ్ అయ్యింది. ఆ సమయంలోనే క్యాష్ ఆన్ డెలివరీ అనే కాన్సెప్ట్ కూడా ఫ్లిప్కార్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. 2018లో వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్లో 77% స్టాక్ని $16 బిలియన్ కొనుగోలు చేసింది. ఇది ఇండియాలోనే ఒక పెద్ద బిజినెస్ డీల్. ఒక చిన్న అపార్ట్మెంట్ నుండి $1 బిలియన్ డీల్ వరకు ఎదిగింది. ఒక చిన్న ఐడియా, పెద్ద విజన్, కస్టమర్ ట్రస్ట్ మహా విజయానికి ఫార్ములాగా మారింది. మీ దగ్గర కూడా ఒక చిన్న ఐడియా ఉంది కదా, దాన్ని యాక్షన్లో పెట్టండి. ఇలాంటి సక్సెస్ స్టోరీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.